ఎరికా పామ్ యొక్క ఆకులు ఎల్లోగా అవ్వడం, బ్రౌన్ టిప్స్గా మారడం లేదా చనిపోతుందా, లేకపోతే ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా? ఎరికా పామ్ ఇలా కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కారణం వచ్చేసి సన్లైట్ అండి. ఎరికా పామ్ ప్లాంట్కి డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదండి. దీనికి పార్షియల్ సన్లైట్ అంటే చాలా ఇష్టము. అంటే మీరు దీనికి ఎండ ఎక్కువ అవసరం అస్సలు ఉండదండి. దీనికి ఏమైనా ఇండైరెక్ట్గా లైట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎండలో పెట్టారంటే దీని టిప్స్ బ్రౌన్గా మారడం, లీవ్స్ ఎల్లోగా మారడం, లేకపోతే ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డిసీజెస్ కూడా చాలా వస్తాయండి. కాబట్టి మీరు పార్షియల్ సన్లైట్లోనే పెట్టండి. అప్పుడు ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుందండి. ఎరికా పామ్ ప్లాంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అండి, ఇది అందరూ బాధపడే సమస్య. దీనివల్లనే ప్లాంట్స్ అనేవి దాదాపుగా చనిపోతాయండి. అదే అండి మనం వాటరింగ్. దీనికి చాలా కేర్గా జాగ్రత్తగా వాటర్ చేయాలండి. దీనికి ఓవర్ వాటర్ చేసిన ప్లాంట్ అనేది చనిపోతుంది. మీరు తక్కువ వాటర్ చేసినా కూడా ప్లాంట్ అనేది చనిపోతుంది. దాని టిప్స్ బ్రౌన్గా అవుతాయి, ఎల్లోగా మారుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాని సాయిల్ 2 ఇంచెస్ కంప్లీట్గా 2 ఇంచెస్ డ్రై అయ్యాక వాటర్ చేయండి. అప్పుడు మీకు ప్లాంట్ చాలా మంచిగా ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఇంకొకటి బ్రౌన్ టిప్స్ రాకుండా ఉంటాయి, ఎల్లో లీవ్స్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఫంగస్ కూడా రాదండి. ఇవి మీకు చూపించడానికి నేను ట్రిమ్ చేయకుండా ఉంచేసానండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు బ్రౌన్ అవ్వగానే ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకండి. ఈ లీఫ్ మళ్ళీ పెరిగేది ఏముండదండి. మీకు కంప్లీట్గా మీకు బ్రౌన్ అయిపోయిందంటే మొత్తం కంప్లీట్గా లీఫ్ కట్ చేసేయండి. ఇలా బ్రౌన్గా అయిన లీవ్స్ కూడా ఇలా తీసేయాలండి. ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇవి అలానే ఉంచేస్తే మీకు ఫంగస్ ఫామ్ అయ్యి ప్లాంట్ అనేది చనిపోతుందండి. ఎరికా పామ్ ప్లాంట్కి హ్యూమిడిటీ అంటే చాలా ఇష్టం అండి. ఇది హ్యూమిడిటీ లవింగ్ ప్లాంట్. అయితే దీనికి మీరు స్ప్రే చేయండి, లేదంటే షవర్ కింద పెట్టేసి షవర్ చేయండి. అప్పుడు ఈ ప్లాంట్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. లీవ్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ఎరికా పామ్ ప్లాంట్ పెట్స్కి కానివ్వండి, మనకు కానివ్వండి, టాక్సికా కాదండి. పెట్స్ లవింగ్ ప్లాంట్ అండి. పెట్స్ చాలా బాగా ఆడుకుంటాయి వీటితోటి. దీని లీవ్స్ కూడా తింటాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇంట్లో పెట్టుకుంటే. దీనికి ఇంకొక కారణం అండి, దీనికి ఓవర్ ఫెర్టిలైజింగ్. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదండి. కాబట్టి మీరు దీనికి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్ మాత్రం ఇవ్వండి. అవి కూడా 2 months 3 months వన్స్ ఒకసారి ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మాత్రం మంచి గ్రోత్ ఉంటుందండి. ఇవన్నీ మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు మాత్రం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేసి మనకి లిక్విడ్ దొరుకుతుందండి. అది తెప్పించి దీనికి వాడండి. అప్పుడు ప్లాంట్ అనేది చనిపోకుండా ఉంటుంది. మీకు ప్లాంట్ కూడా మంచి గ్రీన్ షేడ్లోకి వస్తుందండి. మన వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారండి, కానీ దానిలో 99% మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. చేశారా? దీనికి ఇంకొక కారణం అండి, ఎరికా పామ్ ప్లాంట్కి పెస్ట్ వస్తుందా రాదా? వస్తాయండి. కాకపోతే చాలా చిన్నవి వస్తాయి. దానికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండదు. సో ఏమేమి వస్తాయంటే మిల్లీబగ్స్ వస్తాయి, ఆ తర్వాత మైట్స్ వస్తాయి, ఫంగస్ వస్తుంది. మిల్లీబగ్స్ అవి వచ్చినప్పుడు మీరు స్ప్రేతో మీరు డైరెక్ట్గా స్ప్రే చేస్తే కూడా పోతాయి. లేదు మీకు ఇంకెక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ అండి, ఆర్గానిక్ మెథడ్ అది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నీమ్ ఆయిల్ మీరు వాటర్లో మిక్స్ చేసేసుకొని కంప్లీట్గా స్ప్రే చేయండి ప్లాంట్ మొత్తం. ఫంగస్ వస్తుందా రాదా? ఫంగస్ వస్తుందండి. ఫంగస్ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఫంగిసైడ్ తీసుకొని కొన్ని దాంట్లో వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకొని దాని స్టెమ్స్ పైన కంప్లీట్గా స్ప్రే చేయండి, లేదంటే లీవ్స్ పైన కూడా స్ప్రే చేసేయండి. అప్పుడు మీ ప్లాంట్ చాలా మంచిగా ఉంటుందండి. ఎరికా పామ్ ప్లాంట్కి ఇంకొక కారణం అండి, సాయిల్ మరియు డ్రైనేజ్ సిస్టమ్. దీనికి సాయిల్ బాగాలేకపోయినా ప్లాంట్కి ప్రాబ్లం అవుతుందండి. అంటే సాయిల్ ఎలా ఉండాలి? చాలా వెల్ డ్రైన్గా ఉండాలండి, ఎసిటిక్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీని మట్టి వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండకూడదండి. ఎందుకు అంటే దీని స్టెమ్స్ వచ్చేసి చాలా మందంగా ఉంటాయి, లీవ్స్ కూడా పెద్దగా ఉండడం వల్ల అది పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే కిందికి ఇట్లా వాలిపోతుందండి ప్లాంట్. ఇంకొకటి మీరు డ్రైనేజ్ సిస్టమ్ అండి, చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన వరకు పాట్స్ తెస్తారు, చాలా చిన్న హోల్స్ పెడతారు. అప్పుడు మీకు మా డ్రైనేజ్ అనేది చాలా క్లోజ్ అయిపోతుందండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లాంట్స్కి ఏ పార్ట్ అయితే మీరు తీసుకుంటారో ఆ పార్ట్కి హోల్స్ అనేవి పెద్దగా పెట్టండి. అప్పుడు మీకు డ్రైనేజ్ వాటర్ పోయగానే కిందికి వచ్చేసేయాలండి వాటర్. అదైతే ఎంతైతే వాటర్ తీసుకుంటుందో అంత తీసుకొని మిగతాది బయటికి రెయిన్ అవుట్ చేయాలి. అప్పుడు మీ ప్లాంట్ అనేది చనిపోకుండా చాలా హెల్దీగా ఎల్లో లీవ్స్ కాకుండా బ్రౌన్ టిప్స్ కాకుండా ఉంటాయి. ఇవన్నీ చేశాక కూడా మనకి పామ్ ట్రీ బతకట్లేదు, అది పాడైపోతుంది, చనిపోతుందని మీరు అనుకుంటే
ఇమీడియట్లీగా న్యూ సాయిల్లో దాన్ని రీపాట్ చేయండి. అప్పుడు మీకు ప్లాంట్ చనిపోదండి. అరేకా పామ్ గురించి ఫర్దర్గా వీడియో వస్తుందండి. రీపాట్ మరియు దాని సాయిల్ మిక్స్, అసలు అది ఏ ప్లేస్లో పెడితే ఇంకా బాగుంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అప్పటి వరకు ఈ వీడియో చూడండి. బాయ్.